వైసీపీ నేత మల్లాది విష్ణు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అలాగే మొండితోక జగన్మోహన్ రావు మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, సీనియర్ లీడర్స్, సెంటర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఇతర ముఖ్యులందరూ కూడా వచ్చాం. అంటే ఒక రాజకీయ పార్టీగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రజల యొక్క సమస్యని, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అటెండ్ అవ్వాలని ఈ గుడ్డి ప్రభుత్వానికి, మోగ ప్రభుత్వానికి, ఈ చేతకాని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. నిజ నిర్ధారణ కమిటీ 5 రోజులు అయినప్పటికీ కూడా ఈ డయేరియాకి గల కారణాలు, ఈ వ్యాధి వ్యాపించడానికి గల కారణాలని మేము పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నప్పటికీ కూడా ఈ జిల్లా యంత్రాంగం దానికి గల కారణాలని ప్రజల ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఈరోజు మా ప్రతినిధి బృందం అంతా కూడా పోలీస్ స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొన్ని బజారుల్లో తిరిగితే వారందరూ కూడా చెప్పినటువంటి విషయాల్ని హృదయ విదారకంగా ఉన్నాయి. ప్రతి ఇంటికి కూడా, ప్రతి గడపకి కూడా ఆ కుటుంబంలో 2-3 హాస్పిటలైజ్ అయినటువంటి పరిస్థితి, డయేరియా వచ్చినటువంటి పరిస్థితి, వాంతులు విరోచనాలు అయ్యి జ్వరంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేక, ప్రభుత్వం మీద నమ్మకం లేక, ఈ క్యాంపుల మీద నమ్మకం లేక ప్రైవేటు హాస్పిటల్కి వెళ్లి లక్షల్లో వేలు దారపోసి ఆరోగ్యాన్ని బాగు చేయించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఎందుకని మీరు ఈ దుస్థితికి, ఈ పరిస్థితికి ప్రభుత్వము అచేతనంగా మారిపోయింది? ప్రభుత్వం ఎందుకని చర్యలు చేపట్టలేకపోతా ఉంది? ఇప్పటికీ కూడా ఉదాహరణకి ఈరోజు ఈ డివిజన్లో ఉన్నటువంటి 15-20 వేల మంది జనాభానే మీరు డోర్ టు డోర్ సర్వే చేయలేకపోయారంటే, ఈ క్షణం వరకు కూడా డోర్ టు డోర్ సర్వే కంప్లీట్ కాలేదు అంటే, డోర్ టు డోర్ సర్వే కంప్లీట్ కాకపోవడం బట్టే నరసింహ మృతి చెందాడు. డోర్ టు డోర్ సర్వే కాకపోతే ఈరోజు ఉదయం దుర్గా అనే మహిళ మృతి చెందింది. అయినా కానీ మీకు చీమ కుట్టినట్లేదా? ప్రజల యొక్క ప్రాణాలు పోతా ఉంటే, హాస్పిటల్ అయిపోతా ఉంటే, సామాన్యులు, పేదవారు ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకునే వాళ్ళు హాస్పిటల్ అయిపోతే, ఇప్పటికే మీ లెక్కల ప్రకారమే దాదాపుగా 500 మంది ఇబ్బంది పడతా ఉంటే, దీన్ని హెల్త్ ఎమర్జెన్సీ కింద ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని. ఈరోజు నవరాత్రులు దగ్గర పడతా ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షల మంది, వేల మంది వస్తూ ఉంటారు. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఈ చిన్న డివిజన్లోనే మీరు మేనేజ్ చేయలేకపోతే, ఈ చిన్న డివిజన్లోనే మీరు అశ్రద్ధ వహిస్తే, రేపు అమ్మవారి ఉత్సవాలకు వచ్చేటటువంటి లక్షలాది